యోబు గ్రంథము 38వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదువుకుందాం. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? యోబు జీవితంలో ఆపత్కాలాలు, యుద్ధ దినాలు, పోరాటాలు యోబు ఎదుర్కొన్నటువంటి యోబు తనలో నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి వచనము, నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా. ఈ స్నో అనేది, హిమము అనేది దేవుని యొక్క వాక్యము. ఈ స్నో అనేది ఒక ట్రెజరీగా మనం చూడగలం. ఎందుచేత అనేకమైనటువంటి స్నో కణాలుగా పెద్ద బ్లాక్గా మార్చబడుతుంది, ఒక ధననిధిగా మార్చబడుతుంది. ఈ హిమము ఏ రీతిగా అది తయారవుతుందన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, వింటర్ సీజన్లో ఉన్నతమైనటువంటి ఎత్తైన పర్వతాల మీద అవి తయారవుతూ ఉంటుంది. వింటర్ సీజన్లో తయారైనటువంటి ఈ హిమము, ఈ స్నో అనేది ఒక సూర్యరశ్మి అనేది దానికి తగలగానే అదేమైపోతుందండి, ఆటోమేటిక్గా కరగడము ప్రారంభిస్తుంది. కరిగినటువంటి ఆ స్నో నీరుగా మార్చబడి అనేకమైనటువంటి పల్లపు ప్రాంతాలకు, నదులలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రియ క్రైస్తవ సంగమ, ఈ హిమము దేవుని యొక్క దైవ వాక్యము అంటున్నాం. ఈ వాక్యము కూడా ఎక్కడ నివాసం చేస్తుందో దేవుని దైవ గ్రంథములో భక్తుడైనటువంటి దావీదు తన సంకీర్తన ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సంకీర్తన 119వ సంకీర్తన 89వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో వాక్యం ఎక్కడుందంటండి? ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇక్కడ భక్తుడైనటువంటి ఈ యోబు అంటున్నాడు, ఆ వాక్యం అనేటువంటి నిధులలోనికి నువ్వు చొచ్చితివా. ఆ ఆకాశమందు నిలకడగా ఉన్నటువంటి వాక్యము, నువ్వు ఎప్పుడైతే వాక్యం వైపు నువ్వు చూస్తూ ఉన్నావో, వాక్యములోనికి చొచ్చుకుని నువ్వు చూడడానికి ఇష్టపడుతూ ఉన్నావో, అక్కడ నుండి దేవుని యొక్క దైవ కార్యాలు నిశ్చయముగా నీ మీదకి కుమ్మరించబడినప్పుడు నువ్వు వాటిని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే, ఏ సమయంలోనంటండి, ఆపత్కాలము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అనేకమైనటువంటి మంచు కణాలు, ఈ మంచు కణాలన్నీ కలిపి ఒక స్నోగా, ఒక పెద్ద బ్లాకుగా తయారవుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటండి, స్నోని స్టోరింగ్ చేసుకోవాలి. ఏ రీతిగా నువ్వు స్టోరింగ్ చేసుకోగలవు? దేవుని యొక్క పాద సముఖానికి వచ్చినటువంటి మన జీవితాల్లో, క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రభు ఇచ్చినటువంటి స్నో ఏంటో తెలుసా అండి? నువ్వు ఎప్పుడైతే బైబిల్ రీడింగ్ చదివావో, ఒక స్నోగా మార్చబడి అది ఆకాశమందు ఒక ట్రెజరీలో ధననిధిగా దాచబడి ఉంటుంది. దేవుని యొక్క పాద సముఖంలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ఒక స్నోగా మార్చబడి ఆకాశమందు ఆ ట్రెజరీలో ధననిధిగా దాచబడి ఉంటుంది. అదే రీతిగా ప్రభు కొరకు, ప్రభు మందిరము కొరకు నువ్వేదైనా చేసింది, నువ్వేమంటే చేయి, ఒక చాప తీసినా, ఒక కుర్చీ ఎత్తినా, దేవుని కొరకు నువ్వు చేసే ఏ విధమైనటువంటి కార్యమైనా ఏం జరుగుతుందో తెలుసా అండి? అది ఒక స్నోగా మార్చబడి ఆకాశమందు ఆ ట్రెజరీలో ఒక ధననిధిగా మార్చబడుతుందన్న విషయం. వర్షిప్ చేసేటప్పుడు ప్రభు పాద సముఖములో ప్రభుని స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, దేవుని యొక్క దైవ సన్నిధిలో నువ్వు ఎంతగా వర్షిప్ చేస్తూ ఉన్నావో, ప్రభు నీకు ఇచ్చినటువంటి స్వరాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆరాధన చేస్తూ ఉన్నావో, ఆ ఆరాధన నీ జీవితంలో ఒక స్నోగా మార్చబడి ఆకాశమందు ఒక స్నోగా ట్రెజరీగా మార్చబడి అది
భూలోకములో ఆపత్కాలమందు యుద్ధ కాలమందు అది నీ మీదకి కుమ్మరించబడుతుందన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుచేతనంటే ఒకసారి మనం చదవబడినటువంటి యెషయా గ్రంథంలో మనం చూస్తే 10వ వచనం మనం చదువుదాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక. చూసారండి, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును. చూసారండి, అది ఎక్కడి నుంచి వచ్చినది తన పని తూచా తప్పగా నెరవేరుస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. దాని లక్షణం ఏంటంటే కరిగే లక్షణము దానికి ఉంది. నువ్వు దాచి ఉంచినటువంటి ఆ స్నోనే ఆ వేడిమి తగిలినప్పుడు ప్రభు నీ యొద్దకు పంపించే దేవుడు. భూలోకములో నీ బాధలో, నీ కష్టములో, నీ వ్యాధంలో, నీ వ్యాధిలో భరించడానికి పరిస్థితుల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటండి? వేడిమి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కదా. భరించడానికి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, బిడ్డల సమస్యలు, గృహాలలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శోధన భరించలేనప్పుడు నీ స్థితి ఏంటండి? తట్టుకోలేనటువంటి స్థితిలో, వేడిమి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అటువంటి పరిస్థితుల్లో మోకరించి నువ్వు ఒక అరగంట ప్రార్థన చేయి. నీ బాధలు భరించలేని స్థితిలో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు వేడిమి కలిగినటువంటి స్థితిలో ఉంటావు. ప్రభు ఏం చేస్తాడంటండి? నువ్వు దాచబడినటువంటి ఆ స్నోని ప్రభు అంటున్నాడు, అక్కడ నుంచి నేను కుమ్మరించబడేటువంటి స్నో నీ పరిస్థితికి మార్చి, నీ వ్యాధికి, నీ శోధనకి, నీ కష్టాలకి, నీ బాధలకి తగిన రీతిలో ఆ కార్యాన్ని నీ మధ్యకు నేను పంపుతున్నాను గనుక నువ్వు నిలబడగలవు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అయితే వడగండ్లు అని అంటున్నాం. మంచు కణాలన్నీ కలిస్తే, ఏమండి, చిన్న చిన్న మంచు కణాలన్నీ కలిస్తే ఒక పెద్ద బ్లాకుగా మార్చబడుతుంది. అవునా కాదండి? ఐస్ బ్లాకుగా మార్చబడినప్పుడు ఆ ఐస్ బ్లాకు దేనిని బంధించగలదంటండి? ట్రక్కును కూడా ఆపగలిగినటువంటి శక్తి దానికి ఉంది. ట్రక్కును కూడా ఆపగలిగినటువంటి శక్తి ఉందంటే మన జీవితాల్లో లేవలేనటువంటి స్థితి, అగాధములో ఉన్నటువంటి జీవితాలు, ఇవి తట్టుకోలేనటువంటి బాధలు, ఈ భయంకరమైనటువంటి స్థితిలో నుంచి మేము బయటికి రాలేమేమో, నా శరీరంలో వచ్చినటువంటి ఈ వ్యాధి నుంచి నేనంటూ ఒక స్వస్థత చూడలేనేమో అన్నటువంటి ట్రక్కు లాంటి వేదనను కూడా ఆ ఐస్ బ్లాక్ ఏం చేయగలదంటండి? ఆపేయగలదు. ఆమెన్, ఆమెన్. ప్రియ క్రైస్తవ సంగమా, ఈ స్నో అంతా ఎప్పుడైతే గ్యాదర్ అయిందో అక్కడి నుంచి ఏ రీతిగా వస్తుందంటండి? రెయిన్ ఆఫ్ సాల్వేషన్, హీలింగ్, ప్రాస్పరిటీ, సమస్తమైనవి కూడా ప్రభువు అక్కడ నుంచి కుమ్మరించే దేవుడు. 147వ సంకీర్తన 15వ వచనము నుండి, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆమేన్. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. చూసారండి, ఎప్పుడైతే ఆ స్నో కరిగిందో అది అక్కడ నుంచి ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? స్లోగా వస్తుందండి? బహువేగముగా నువ్వు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, భరించరానటువంటి వ్యాధిని ఎదుర్కొన్నప్పుడు, వేదనకరమైనటువంటి పరిస్థితులు తట్టుకోలేనటువంటి, తాళలేనటువంటి పరిస్థితుల్లో ఆ స్టోర్ చేసుకున్నటువంటి ఆ స్నో అనేటువంటి వాక్యము ఎలా వస్తుందంటండి? బహువేగముగా. ప్రభు ఆగలేడంటండి. ప్రభు నీ నా జీవితంలో భరించరానటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఆగలేడు గనక బహువేగముగా ఆ వాక్యము పరిగెత్తును. కొన్ని పరిస్థితుల్లో ఎటు చూసిన శోధనలే, ఎటు చూసిన వేదనలే, శోధన వెనక శోధన వచ్చి మన జీవితాల్లో కుటుంబాలు తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. శోధనలు అత్యధికమైపోయినప్పుడు అనేకమైనటువంటి కార్యాల ద్వారా దర్శిస్తే బాగుండని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా అండి? అనుదినము 5 సార్లే ప్రభుని హల్లెలూయా అని చెప్పావు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా అని 5 సార్లు విడిచిపెట్టావు. ప్రభువా నేను నిన్ను స్తుతించుచున్నానని ఒక స్తుతి ఎక్స్ట్రా చెప్పు, ఒక హల్లెలూయా ఎక్స్ట్రా చెప్పు, ప్రార్థన ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పు. నువ్వు ఎంతగా ఉద్రిక్తంతో నువ్వు నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవడానికి నువ్వు ఇష్టపడతావో, నీ శోధనలు అత్యధికమైనప్పుడు అంత ఉద్రిక్తంగా ప్రభు తన కార్యాలను నీ మీదకి కుమ్మరించే దేవుడు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు సముఖానికి వచ్చిన మన జీవితాల్లో ఏమండి, పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టడం బద్ధకం. ప్రభు ఇచ్చినటువంటి స్వరముతో దేవుని స్తుతించడానికి బద్ధకం. కానీ కార్యాలు ఎలా కావాలండి? కృప వెంబడి కృపతో కార్యాలు మనకు కావాలి. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రతి దినము యెహోవా నా కాపరి ఒక్కసారే చెప్పుకుంటానంటాడు. ఏమండి, లేదా బైబిల్ రీడింగ్లో ఏదో ఒక ముక్క ఒక్కసారే చెబుతానంటాడు. 3-4 సార్లు చెప్పి స్టోర్ చేసుకో. అనేక పర్యాయాలు ప్రభువా నిన్ను స్తుతించుచున్నాను, ప్రభువా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, ప్రభువా నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను, ప్రభువా నిన్ను ఆరాధించుచూ ఉన్నాను. ఏమండి, లక్ష 25 లక్షలు దాసేసుకున్నావు. ఏమండి, ఆపత్కాలమందు నువ్వు రిలీజ్ చేసుకుంటావా లేదా అండి? ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు అంటండి, వాక్యం అనే విత్తనాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆ వాక్యం అనే విత్తనాన్ని నువ్వేం చేయాలంటండి? పాట రూపో, మాట రూపో, ప్రార్థన రూపో, ఏమండి, మాట రూపో, పాట రూపో, ప్రార్థన రూపో, స్తుతించడం రూపో, వర్షిప్ ద్వారాను, మాట ద్వారా నువ్వు స్టోర్ చేసుకుంటే ఆయన అంటున్నాడు అది నిష్ఫలము కాదు. తప్పగా ప్రభు తన కార్యాన్ని నెరవేర్చే దేవుడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.